సమయంలో తిరుగుతున్న హాగర్ని దేవుడు చూశాడు. ఈరోజు నిన్ను చూస్తున్నాడు దేవుడు, నన్ను చూస్తున్నాడు దేవుడు. కనుక నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండొద్దు. విశ్వాసమునకు కర్తయ్యకు దాన్ని కొనసాగించు. యేసయ్య వైపు మీరు చూడాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అనేక సమస్యల నుంచి, శోధనల నుంచి, బాధల నుంచి, వ్యాధి బాధల నుంచి విడిపించి మిమ్మల్ని రక్షించి మీ ద్వారా దేవుడు మహిమపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మీరు దేవుని తట్టు చూడండి, మనుషుల వైపు చూడొద్దండి. దేవుని వైపు చూస్తే ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం పాయలుగా, 2 పాయలుగా మార్చబడింది. నీళ్లు గోడలుగా మార్చబడ్డాయి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలలో ఆ ఎర్ర సముద్రంలో నడుస్తూ వచ్చారు. అరణ్యములో పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఆ ప్రజలకు తోడుగా ఉంటూ వచ్చారు. కనుక ఈరోజు దేవుడు నీకు, నాకు, మనందరికీ తోడుగా ఉంటాడు. తోడుగా ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. దేవుని సేవకులు చెబుతూ వచ్చారు, ఎటు పోయినను శ్రమ పడుచున్నా కానీ మేము ఇరికించబడింది లేదు. ఎటు పోయినను మేము అపాయంలో ఉన్నా కానీ కేవలం ఉపాయం లేని వారము కాము. తరం పడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించే వారము కాము. ఎందుకంటే దేవుని సన్నిధి మాకు తోడుగా ఉంది. మమ్మల్ని బలపరచు. దేవుని యందే మేము సమస్తము చేయగలం. ఈరోజు దేవుడు నిన్ను బలపరచడానికి, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి నీవు కూడా, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని మొరపెడితే దేవుడు తప్పకుండా నిశ్చయంగా నీ యందు శ్రద్ధ నిలిపి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.